దొంగనే దొంగ అరిచినట్టుంది. ఏదైతే రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఈ దేశ సంపదను వేల కోట్ల రూపాయల సంపదను దోస్తున్నారని చెప్పి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వెళ్తుంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంపాదించిన ఆస్తి మీద కాదు. చాలా మంది భారత స్వతంత్ర పోరాటంలో ఆ రోజు కొంత నిధి జమ చేసి ఆ నిధి ఈ రోజు వేల కోట్ల రూపాయలైంది. దాన్ని ఏ రకంగా కబ్జా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంటే కొంతమంది దేశభక్తులు దాని మీద కేసు చేయడం, ఆ కేసు కోర్టులో నడవడం. ఈ ఆరోపణ ఇవ్వలది కాదు. బీజేపీ ప్రభుత్వం రాకముందటి నుంచి కూడా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందటి నుంచి కూడా ఈ ఆరోపణ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. నిన్నేదో కోర్టు ఏదో అన్నదని దాన్ని పట్టుకొని ఇలా వాళ్ళు ఎదుగుతాం. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలు ఈ దేశంలో ఎన్నో స్కామ్లు, బోఫా స్కామ్ తీసుకున్నా, లేకపోతే చారా ఘోటాలా తీసుకున్నా, నేషనల్ గేమ్స్ తీసుకున్నా, 2G సెక్టర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది, కాంగ్రెస్ పరిపాలన అవినీతి జరుగుతుందని చెప్పి స్వయాన ఇవాళ ఎవరైతే సోనియా గాంధీ భర్త రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు ఏమన్నారంటే, నేను 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే పేదోడికి 15 రూపాయలు పోతున్నాయి, 85 రూపాయలు మధ్యలో మా దళారులే తింటున్నారని చెప్తున్నారు. ఇది వాస్తవమా కాదా అని అడుగు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, చాతగాక ప్రజా పరిపాలన లేక, నరేంద్ర మోడీ గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేక, ఏదో కోర్టు ఇచ్చిన ఆర్డరు దాన్ని పట్టుకొని మరి కోర్టు ఇదే సోనియా గాంధీని రాహుల్ గాంధీని చాలా సార్లు తిట్టడం జరిగింది. మొన్న ఫైన్ వేయడం జరిగింది. చౌకీదార్ చోర్ అన్నప్పుడు లేదు, భారత స్వతంత్రం ఏదైతే సైనికులు ఉంటారో భారత సైనికుల మీద కామెంట్ చేసినప్పుడు, చైనా భూ ఆక్రమణ చేసిన అన్నప్పుడు ఎన్నో సందర్భాలు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాడు. మరి ఆ రోజు మీరు ఏం చేశారని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. నాకు ముఖ్యంగా దేశమంతా కాంగ్రెస్ కనుమరుగైతుంది. మొన్న తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనతోని, టీఆర్ఎస్ మీద కోపంతోని, కాంగ్రెస్ అబద్దాల మాటలకి వీళ్ళకి అధికారం చేపడితే ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 కోట్ల రూపాయల భూముల కుంభకోణం చేస్తున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల గెలిచిన వాళ్ళకి కండవాలు కప్పినా కానీ 50% దాటే పరిస్థితి లేదు.